యోనా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్లనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడవయ్యుండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తార్షీసుకు పారిపోతిని. యోనా గ్రంథం గురించి మనందరికీ తెలిసిందే. 4 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం ఒక దేశానికి రక్షణ ప్రసాదించినటువంటి సందర్భాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది. నినివే అనేటటువంటి ఆ మహాపట్టణానికి కలిగినటువంటి ఆ దుర్గతి నుండి దానిని విడిపించేదాని కొరకై దేవుడు ఈ యొక్క నినివేకి తన దాసుడైనటువంటి యోనాను పంపించినట్లుగా మనం చూస్తాం. అందుకే ఇక్కడ మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు. కాబట్టి ఆ యొక్క నినివే పట్టణం దానిలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి, భయంకరత్వాన్ని బట్టి కలిగేటటువంటి దుర్గతి, తద్వారా కలిగేటటువంటి నాశనము నుండి ఆ యొక్క నినివే పట్టణాన్ని విడిపించాలని దేవుడు యోనాను ప్రేరేపించి యోనాను పంపించినటువంటి సందర్భం మనం ఇక్కడ చూస్తాం. అయితే యోనా నివసిస్తూ ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశానికి, ఈ అష్షూరు రాజ్యంలో ఉన్నటువంటి నినివే మహాపట్టణానికి సుమారుగా 500 కిలోమీటర్ల దూరం. ఆనాడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే సుమారు 1 నెల రోజుల ప్రయాణం పడుతుంది. అయితే ఈ అష్షూరు రాజ్యము అనేటటువంటిది విగ్రహారాధనతో కూడినటువంటి రాజ్యము. ఈ యొక్క అష్షూరు రాజ్యము, దానిలో ఉన్నటువంటి ఈ నినివే పట్టణము అనేటటువంటిది నిమ్రోదు చేత కట్టబడినటువంటి పట్టణం. రండి చూద్దాం. ఆదికాండము 10వ అధ్యాయం. ఆదికాండము 10వ అధ్యాయము మనం చూస్తాం. 10వ వచనం లేదా 11వ వచనం. ఆ దేశములో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను, రహాబోతీరును, కాలహును, నినివేకును కాలాహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. 8వ వచనం మనం చూస్తే, కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటను ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు అనేది మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క నిమ్రోదు ఎవరి కుమారుడు అంటే కూషు కుమారుడు అనేది మనం చూస్తాం. ఈ కూషు ఎవరి కుమారుడు అంటే హాము కుమారుడు అనేది మనం చూస్తాం. ఈ హాము ఎవరి కుమారుడు అంటే ఎవరి కుమారుడు? నోవహు కుమారుడు. నోవహుకి 3 కుమారులు. వారు ఎవరు అంటే షేము, హాము, యాపేతు. కాబట్టి 2వ కుమారుడైనటువంటి హాము యొక్క కుమారుడు కూషు, కూషు యొక్క కుమారుడు నిమ్రోదు అనేది మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క నిమ్రోదు అంటే అర్థము ఏంటిది అంటే దేవద్రోహి అనేది అర్థం. నిమ్రోదు అంటే దేవద్రోహి అనేటటువంటిది అర్థం.
కాబట్టి ఈ నిమ్రోదు ఈ యొక్క నినివేను కట్టించాడు. అదే సమయంలో మనకు తెలుసు 11వ అధ్యాయం ఆదికాండములో మనం చూస్తే గనక ఉన్నటువంటి బాబేలు గోపురానికి కూడా ఈ యొక్క నిమ్రోదే కట్టించినట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ యొక్క నిమ్రోదు ప్రస్తుతము ఇది ఇరాక్ దేశంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇరాక్లో ప్రాముఖ్యమైనటువంటి పట్టణమైన మొసూల్ అనేటటువంటి పట్టణంలో ఇది కలిసి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ మొసూల్ అనేటటువంటి పట్టణం ఇస్లామిక్ తీవ్రవాదుల ద్వారా 2014 జూన్ నెల 4వ తారీఖు నుండి 10వ తారీఖు మధ్య ఇస్లామిక్ తీవ్రవాదుల చేత ఆక్రమించబడినట్లుగా చూస్తాం. తిరిగి 2016లో ఈ యొక్క ఇరాక్ సైన్యం తిరిగి మొసూల్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. నేను ఎందుకు ఈ మాట చెప్పాను అంటే ఈ యొక్క నినివే అనేటటువంటిది ప్రస్తుతము కూడా దాని ఆనవాలు ఉంది. బైబిల్లో చెప్పబడినటువంటి ఈ పట్టణము ప్రస్తుతం దాని ఆనవాలు కూడా ఉంది అనే దానికి నేను ఈ మాట చెప్తూ వచ్చాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం ఈ యొక్క యోనాని దేవుడు నినివేకి వెళ్ళమన్నప్పుడు తాను వెళ్ళటానికి అతడు ఇష్టం లేకుండా అతడు తార్షీషు పట్టణానికి పారిపోయినట్లుగా మనం చూస్తాం. ఈ తార్షీషు పట్టణం అనేటటువంటిది తానున్నటువంటి ఇశ్రాయేల్ దేశం నుండి తార్షీషు పట్టణం అనేది 2500 కిలోమీటర్ల దూరం. ఈ తార్షీషు అనేటటువంటిది ప్రస్తుతం స్పెయిన్ దేశంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. తానున్న ఇశ్రాయేల్ పట్టణం నుండి 2500 కిలోమీటర్ల దూరంలో ఉన్న తార్షీషుకు పారిపోతాడు. పారిపోయేటటువంటి ఆ సమయంలో దేవుడు సముద్రంలో గొప్ప తుఫానుని రేపి ఈ యొక్క యోనా ఎత్తి సముద్రంలో పడవేయబడటం అనేది మనకు జరుగుతుంది. యోనా సముద్రంలో పడవేయబడినప్పుడు అక్కడ దానిని మింగినటువంటి ఆ చేప వేల్ షార్క్ అనేటటువంటి ఆ చేప సుమారుగా 70 అడుగుల పొడవు ఉంటుంది. దాని బరువు వచ్చి 70 టన్నుల బరువు ఉంటుంది. 70 అడుగుల పొడవు, దాని బరువు వచ్చి 70 టన్నుల బరువు ఉంటుంది. అంటే బహుశా మన ఈ గ్రామం అంతటికి కూడా ఒక్క చేప సరిపోద్ది అనుకుంటా. బహుశా ఇంకా మిగులుతుందేమో, అంత పెద్ద చేప. సముద్రంలో దీనికంటే మించిన చేపలు ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకే దైవజనుడు భక్సింగ్ గారు ఏమంటాడంటే, ఒకరు అడిగారు, చేప యోనాని మృంగింది అంటే నువ్వు నమ్ముతావా అని అంటే దైవజనుడు అంటాడు, చేప యోనాని మింగింది అని బైబిల్లో వ్రాసి ఉండటమే కాకుండా ఒకవేళ యోనానే చేపని మింగాడు అన్నా కానీ నేను నమ్ముతాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటిదంటే ఈ బైబిల్ గ్రంథం అనేటటువంటిది అంత సత్యముతో కూడినటువంటి గ్రంథం, అంత వాస్తవముతో కూడినటువంటి గ్రంథము అనేది మనకి అర్థమవుతుంది. చేప యోనాని మింగటం కాదు, యోనానే చేపని మింగాడన్నా నేను నమ్ముతాను అని అంటాడు. కాబట్టి ఆ రీతిగా తాను వెళ్ళినప్పుడు ఆ యొక్క 3వ అధ్యాయం కనుక మనం చూస్తే 3 దినముల ప్రయాణం అంతటి విస్తీర్ణము కలిగినటువంటి ఆ పట్టణములో యోనా తిరిగి దేవుని యొక్క ఉగ్రతను గురించి ప్రకటించినప్పుడు వారందరూ కూడా మారు మనస్సు పొంది పశ్చాత్తాపపడిన కారణం చేస్తా ఆ 3వ అధ్యాయం చివరి వచనములో వ్రాయబడిన మాట ఏంటంటే, దేవుడు తాను చేస్తాను అన్నటువంటి కీడు చేయక మానెను అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తాం.
అప్పుడు దేవుడు కీడు చేయటం మారాడు కాబట్టి యోనా ఈ యొక్క 4వ అధ్యాయంలో ఈ మాట వ్రాస్తా ఉన్నాడు. దేవా, నాకు తెలుసు నీవెట్లాంటి వాడివి, కనికరము కలిగినటువంటి వాడివి, జాలి కలిగినటువంటి వాడివి, అత్యంత కృప కలిగినటువంటి వాడివి, కరుణావాత్సల్యత కలిగినటువంటి వాడివని నాకు తెలిసే నేనేం చేశాను, నేను ముందుగా వెళ్ళటానికి ఇష్టపడలేదు అంటాడు. ఎందుకు కారణం అంటే ఇశ్రాయేలీయులకి ఈ యొక్క అషూరు రాజ్యం అనేటటువంటిది శత్రు రాజ్యము అనేది మనం గమనిస్తాం. అందుకే మనం 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తాం, ఇశ్రాయేల్ ఆ యొక్క అషూరు సైన్యం వచ్చి ఇశ్రాయేలు రాజ్యాన్ని చుట్టుముడుతుంది. చుట్టుముట్టిన తర్వాత దేవుడు యెషయా ప్రవక్త ద్వారా అషూరు రాజుకి వర్తమానం పంపినప్పుడు నీవేమి భయపడాల్సినటువంటి పని లేదు అన్నప్పుడు, ఆ తర్వాత ఆ అషూరు రాజు తన రాజ్యానికి వెళ్ళిపోయి తన దేవత గుడిలో చేరి తాను మొక్కుతా ఉన్నప్పుడు తన 2 కుమారులు వచ్చి అతనిని చంపేసినట్లుగా మనం అక్కడ చూస్తాం. ఆ దేవత పేరు ఏంటిదంటే నేనా అనేటటువంటి దేవత. ఆ దేవత అనేటటువంటిది ఒక చెక్క పలక అని శాస్త్రజ్ఞులు చెప్తారు. ఆ చెక్క పలక ఎక్కడిది అంటే నోవాహు యొక్క ఓడలో నుండి ఊడిపడినటువంటి ఒక చెక్క పలకని ఆ గుడి ఒక ప్రతిష్ఠించి దానికి ఒక గుడి కట్టి దానిని దేవతగా ఆరాధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇది అషూరు యొక్క విధానం. అటువంటి విగ్రహారాధనతో కూడినటువంటి ఆ యొక్క పట్టణాన్ని కూడా దేవుడు రక్షించ తలంచాడు. అందుకే ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాట ఏంటిది అంటే, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను అనేటటువంటిది మనం చూస్తాం. ఇటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి ఆది కాండములో కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడు అంటే, ఆది కాండము చూడండి, ఆది కాండము 18వ అధ్యాయము 20వ వచనములో, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది. అంటే ఈ యొక్క నినివే పట్టణం వలె బహు ఘోరమైనటువంటి పరిస్థితి. అయితే ఆ ఘోరమైనటువంటి భారమైనటువంటి పాపము కలిగినటువంటి ఆ సొదొమ గొమొర్రాలని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు అంటే అగ్ని గంధకములు కురిపించి నాశనము చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆ రీతిగా నాశనము చేయబడాల్సినటువంటి ఈ యొక్క నినివే పట్టణ విషయమై దేవుడు దయగలిగి, దేవుడు జాలి కలిగినటువంటి వాడై యోనాను పంపించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి అక్కడ వ్రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, జాలి కలిగినటువంటి దేవుడు అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. దేవుని యొక్క జాలిని బట్టి మానవుని జీవితంలో కలిగేటటువంటి పరిణామాలు ఏంటి అనేవి క్లుప్తముగా కొన్ని చూసి మనము ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఏ రీతిగా ఆయన జాలి పడతాడు అంటే, కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనాన్ని గనక మనం చదివితే, కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనాన్ని గనక మనం చదివితే, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. కాబట్టి నినివే మహాపట్టణంలో యోనా దాని ఉగ్రత గురించి ప్రకటించినప్పుడు వారు ఎంతగా పశ్చాత్తాపడ్డారు అంటే, వారు పశువులకు కూడా ఆహారం పెట్టకుండా గోనెపట్ట ధరించి
బూడిదలో కూర్చొని రాజు సహితము దిగి వచ్చి వారు పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి వారంతగా పశ్చాత్తాపడతాన్ని చూసి దేవుడు జాలిపడినట్లుగా మనం చూస్తాం. ఎలా జాలిపడ్డాడు అంటే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లుగా ఈ యొక్క దేవుడు ఈ యొక్క నినివే పట్టణం విషయంలో జాలిపడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి తండ్రి కుమారుడు ఎలాంటి పొరపాటు తప్పిదం చేసినా తండ్రి ఏదో 4 మాటలని ఏం చేస్తాడు, తిరిగి జాలిపడి తన గృహంలోనికి చేర్చుకుంటాడు. అందుకే మనం చూస్తాం జాలి అనేటటువంటిది ఎలాంటిది అంటే, లూకా సువార్తలో మనం చూస్తాం సమరయుడు కదా, లూకా సువార్తలో కొట్టివేయబడినటువంటి ఆ సమరయుడు యొక్క జీవితంలో మనం గనక గమనిస్తే, బహుశా లూకా సువార్త 14వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూడండి. లూకా సువార్త 14వ లూకా సువార్త 10వ అధ్యాయంలో ఒక మనుషుడు కొట్టివేయబడ్డప్పుడు ఆ త్రోవలో యాజకుడు వెళ్ళాడు, లేవీయుడు వెళ్ళాడు. కానీ వారెవరూ కూడా అతన్ని చూసి ప్రక్కగా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. అయితే సమరయుడైతే ఆ మార్గంలో వెళ్తా, అక్కడ 33వ వచనం చూస్తాం చూడండి. ప్రయాణమైపోవచ్చు అతడి పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసం పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఈ యొక్క పూటకోళ్ళ వారిని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించెను. కాబట్టి సమరయుడు తండ్రి మనస్సు కలిగినటువంటి వాడుగా మనం అక్కడ చూస్తాం. దగ్గరకు వచ్చాడు, చూశాడు, పరామర్శించాడు, గాయాలు కలిగినాయి, గాయాలని కట్టాడు, నూనె పోసాడు, గాయాలని కట్టి తన గాడిద మీద ఎక్కించుకొని పూటకోళ్ళ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ పరామర్శించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క జాలి ఎలాంటిది అంటే, తండ్రి కుమారుల ఎడల జాలి పడినట్టుగా మనము అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఆయన యొక్క జాలి అనేటటువంటిది మన జీవితాల్లో ఏం చేస్తూ ఉంది అంటే, యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము 20వ వచనం కనుక మనం చూస్తే, యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము 39వ అధ్యాయం 25వ వచనం గనక మనం చూస్తే, కాబట్టి ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగినటువంటి వాడనై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించెదను, ఇశ్రాయేలు యందలి ఎడల జాలిపడెదను. కాబట్టి ఆయన జాలిపడటం ద్వారా ఆ యొక్క ప్రజలను చెరలో నుండి రప్పించినట్లుగా మనం చూస్తాం. రెండవదిగా మనం గమనిస్తే, మీకా గ్రంథము 9వ అధ్యాయము మీకా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చూస్తే, అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే, నేను యెహోవా దృష్టికి పాపము చేస్తుని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును, ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నేను చూచెదను అనేటటువంటి మాట. కాబట్టి అక్కడ మనం గమనిస్తూ ఉన్నటువంటి మాట ఏంటిది అంటే, చూడండి, నా దోషమును పరిహరించును అనేటటువంటి మాట మనం చూస్తాం. 7వ అధ్యాయము 19వ వచనం, ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును,
వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములో నింపడు. కాబట్టి మొదటిగా ఆయన జాలి పడటం ద్వారా మన జీవితాల్లో ఉన్నటువంటి చెర నుండి మనం విడుదల కావించబడతాం. రెండవదిగా మన జీవితాల్లో ఉన్నటువంటి దోషము నుండి మనము విముక్తి చెందుతాము అనేది మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా గనక గమనిస్తే యెషయా గ్రంథం 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం, 55వ అధ్యాయము 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపును మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అనేటటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి మూడవదిగా ఆయన జాలి మన జీవితాల్లోనికి క్షమాపణను తీసుకొస్తా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా కనుక మనం గమనిస్తే జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మనం చూస్తే, జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మనం చూస్తే, నేను మీతో నేను యూదా వారిని బలశాలులుగా చేసేదను, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలం ఇచ్చేదను. నేను వారి ఎడల జాలి పడుదును, నేను వారి దేవుడినైనా యెహోవాను. నేను వారి మనవి ఆలపింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు. కాబట్టి నాలుగవదిగా ఆయన జాలి పడటం ద్వారా మన జీవితాల్లో కలిగేది ఏంటంటే రక్షణ అనేటటువంటిది కలుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఐదవదిగా యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనాన్ని కనుక మనం చూస్తే, యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనం కనుక మనం గమనిస్తే, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి ఆయన జాలి పడటం ద్వారా మన జీవితాల్లో కలిగేది ఏంటంటే ఆయన కృప మన జీవితాల మీద ఉంటుంది. ఆయన చేసినటువంటి నిబంధన తొలగిపోదు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఏ పరిస్థితుల్లో అంటే పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా కానీ అంటా ఉన్నాడు. అంటే ఏ పరిస్థితి అయినా సరే నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు అనేది మనం అక్కడ చూస్తాం. కాబట్టి ప్రభువు మన యందు జాలి పడటం ద్వారా మన జీవితాల్లో కలిగేటటువంటి ఈ గొప్ప కార్యాలను బట్టి మనము దేవుణ్ణి స్తుతించి గణపరచాలనేటటువంటిది ప్రభు ఆశ. ఏంటి అంటే మొదటిగా చెర నుండి మనము విడిపించబడతా వచ్చాం. రెండవదిగా దోషము నుండి మనం విడిపించబడతా వచ్చాం. మూడవదిగా మన జీవితాల్లోనికి క్షమాపణ వచ్చినట్లుగా మనం చూస్తాం. నాలుగవదిగా రక్షణ మన జీవితాల్లో జరిగినట్లుగా చూస్తాం. ఐదవదిగా ఆయన కృప, ఆయన నిబంధన మనని విడిచిపోయినటువంటిది అనేది మనం చూస్తాం. అయితే ఇక్కడ ఈ చెప్పబడినటువంటి మాటల్లో 2-3 విషయాలు క్లుప్తముగా మనం చూసి మనం ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి మొదటిదిగా మనం చూస్తూ ఉన్నాం, చెర నుండి మనము విడిపించబడ్డాము అనేది. అంటే చెర అంటే ఒక విధంగా బానిసత్వంలోనికి తీసుకొని వెళ్ళటం. చెర అంటే బానిసత్వంలోనికి తీసుకొని వెళ్ళటాన్ని మనం చెర అంటాం. ఒక రాజ్యము మరొక రాజ్యాన్ని, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని జయించటము ద్వారా వారిని చెరపట్టేటటువంటి వారుగా ఉంటారు. కాబట్టి వారు బానిసలుగా వారి జీవితకాలం బ్రతకాల్సినటువంటి పరిస్థితి అనేది మనం చూస్తాం. అయితే మన జీవితాల్లో
మనము ఎట్టి చెరకు లోబడి ఉన్నామంటే పాపము అనేటటువంటి చెర, లేదా లోకం అనేటటువంటి చెర, లేదా నాశనము అనేటటువంటి చెర, ఈ చెరకి మనము అప్పగించబడటము ద్వారా ఆ చెర నుండి నన్ను విడిపించేదాని కొరకై ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు నీ ఎడల నా ఎడల తాను జాలిపడి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. కల్వరి శిలువలో తాను బలి అవటం ద్వారా ఆ చెర నుండి, పాపపు చెర నుండి, లోకమనే చెర నుండి, లోకపు ఆశ అనేటువంటి చెర నుండి దేవుడు నన్ను విడిపించినట్లుగా మనం చూస్తాం. అయితే చెర అనేది మనకింకా అర్థం కావాలి అంటే మన వాడుక భాషలో మనం మాట్లాడుకునేటటువంటి మాట ఏంటిది అంటే వ్యసనము అనేటటువంటి మాట. చాలామంది కొన్నిటికి కొన్ని వ్యసనాలకు లోనై ఉంటారు, కొన్ని బానిసత్వానికి లోనైపోయి ఉంటారు. ఉదాహరణకి కొంతమంది తాగుడు అనేటటువంటి వ్యసనానికి లోనై ఉంటారు, కొంతమంది సిగరెట్ లేదా ధూమపానం అనేటటువంటి వ్యసనానికి లోనై ఉంటారు, కొంతమంది చెడ్డ కార్యాలు అనేటటువంటి వ్యసనానికి, కొంతమంది లంచము అనేటటువంటి వ్యసనానికి. కాబట్టి ఇవన్నీ పాపానికి సాదృశ్యమైనటువంటివి. ఇటు వ్యసనము మానవుని మరణానికి నడిపిస్తూ ఉండగా ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు మన యెడల జాలిపడి మనల్ని ఆ వ్యసనము నుండి, ఆ బలహీనత నుండి, ఆ యొక్క చెర నుండి ప్రభు విడిపిస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తాం. అయితే ఆ చెర ద్వారా మన జీవితాల్లో కలిగేటటువంటి పరిస్థితులు ఎలాంటివి అనేటటువంటివి కొన్ని క్లుప్తంగా మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఆ చెర ద్వారా మన జీవితంలో లేదా మనం ఎటువంటి పరిస్థితుల్లోనికి దిగజార్చబడతాం అనేది మనం క్లుప్తంగా మనం చూద్దాం. యెజ్రా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. యెజ్రా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటి అంటే, చదవండి. యెజ్రా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. మా పితరుల దినము మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము, మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటి దినముననున్నట్టు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునొందినటువంటి వారము. కాబట్టి చెర అనేటటువంటిది మానవుని సిగ్గుకు అప్పగిస్తుంది. చెర అనేది సిగ్గు అంటే వేరేవాడు జయించడం. రాజులు మా జనాల్ని ఇతర రాజులు జయించటం ద్వారా వారు ఎలా ఉంటారు? అంతకుముందు రాజు టీవీగా సింహాసనం అధిష్ఠించినటువంటి ఆ రాజు ఎక్కడుంటాడు అంటే చెరసాల్లో ఖైదీగా సంకెళ్ళు వేసి బందీ గృహంలో తాను ఉంటాడు. ఆ కారణం చేత అతడు సిగ్గు, అవమానము అనేటటువంటివి, ఎందుకు బ్రతికున్నానా అనేటటువంటి ఆ స్థితికి అతడు లోనైనట్లుగా మనం చూస్తాం, లోనయ్యేటట్లుగా మనం అక్కడ చూస్తాం. రెండవదిగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనాన్ని గనక మనం చూస్తే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం గనక చూస్తే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతా ఉన్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు. కాబట్టి ఈ యొక్క అపవాది యొక్క చెర అనేటటువంటిది మానవుని జీవితంలో మరణాన్ని తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం. అపవాది చెర మానవుని జీవితానికి మరణాన్ని, శ్రమను ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అందుకే దేవుడు మానవుని సృజించినప్పుడు అటు స్థితి లేదు. ఎప్పుడైతే పాపానికి లోనవుతూ వచ్చాడో లేదా అపవాదికి తాను లోనవుతూ వచ్చాడో ఆ కారణం చేత శ్రమ, చెమట అనేటటువంటివి మానవుని జీవితంలో ఏర్పడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి శ్రమ ద్వారా, ఆ యొక్క చెర ద్వారా రెండవదిగా ఏం గమనిస్తూ ఉన్నామంటే మానవునికి మరణము సంప్రాప్తించినట్లుగా
మనం చూస్తాం. మూడవదిగా గనక గమనిస్తే ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనాన్ని గనక మనం గమనిస్తే, మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనము చేసి జనులను బబులోను దేశంలోనికి చెరపట్టుకొని పోయాను. కాబట్టి చెరపట్టడం ద్వారా నాశనము అనేటటువంటి సమూల నాశనం వచ్చినటువంటి ఆ రాజులు ఏం చేస్తారంటే ఉన్న గృహాలే కానీ పంటలే కానీ భూములనే కానీ నాశనం చేస్తారు, మనుషులను చంపేస్తారు. తద్వారా అక్కడ నాశనము తాండవాడుతుంది అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. చెర అనేటటువంటిది అంత భయంకరమైనది అనేది మనం చూస్తాం. నాలుగవదిగా గనక మనం చూస్తే అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనాన్ని గనక మనం చూస్తే, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని గనక మనం చూస్తే, వారు చెరపట్టబడిన ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము ప్రడదోయబడినది, దాని గుమ్మముల అగ్ని చేత కాల్చబడినవి. కాబట్టి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆ చెర అనేటటువంటిది యెరూషలేము యొక్క గుమ్మాలు కాల్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే సమయంలో వారు నిందకు పాల్పడి నిందకు లోబడినట్లుగా నిందించబడినటువంటి వారైనట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఐదవదిగా గనక మనం గమనిస్తే 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 3వ వచనం. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 3వ వచనాన్ని గనక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే, దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడుటయు, తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుబోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుచకు శక్తి లేకపోనంతగా బిగ్గరగా ఏడ్చిరి అనేది మనం చూస్తాం. దావీదు యొక్క జీవితంలో మనం చూస్తాం. అమాలేకీలు వచ్చి వీరు వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు వారి భార్యను, వారి పిల్లలను, వారికి కలిగినది యావత్తును కూడా వారు చెరపట్టుకొని తీసుకొని వెళ్ళినప్పుడు వారు వచ్చి చూసిన తర్వాత అక్కడ కలిగినటువంటి పరిస్థితి ఏంటంటే, చూసి అది కాల్చివేయబట్టం చూసి ఏడవటానికి కూడా శక్తి లేనంతగా వారు బిగ్గరగా ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా అక్కడ మనం ఏం చూస్తామంటే, ఆ యొక్క దావీదు మీదకి వారు చూడండి 3వ వచనం తర్వాత 6వ వచనం, దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. కాబట్టే వారి నాయకుడు, వారి రాజుగా ఉన్నటువంటి దావీదును చంపటానికి సైతం వారు రాళ్ళెత్తినట్లుగా మనం చూస్తాం. కాబట్టే చెర అనేటటువంటిది బహు భయంకరమైనటువంటిదండి. ఏడవటానికి కూడా కొన్ని పర్యాయాలు ఆ చెరలో శక్తి లేనటువంటి పరిస్థితి, కొన్ని పర్యాయాలు ఆ చెర నిందించబడటానికి ఆస్కారం కలిగించేది. ఆ చెర అనేటటువంటిది జీవితాలని నాశనం చేస్తుంది కదా. మనం చూస్తాం అనేక పర్యాయాలు కొంతమంది కొన్నిటికి బానిసలైపోయి ఆ కొన్ని వ్యసనాలకు లోనైపోయి వారి జీవితాలు ఎలా ఉంటాయంటే నాశనం అయిపోతాయి. వారి జీవితాలు నాశనం అయిపోతాయి. వారు నాశనం అయిపోవటమే కాకుండా వారి కుటుంబము కూడా ఆ స్థితికి లోనైపోతూ ఉంటుంది. మనం చూస్తే ఆ కుటుంబంలో బానిసైనటువంటి వాడు, తాగటానికి బానిసైనటువంటి వాడు
వాడు చేసేటటువంటి పని ఏంటంటే, వాడి దగ్గర డబ్బులు లేకపోతే వాడు ఏం చేస్తాడు, వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ తీసుకుని వెళ్ళి అమ్మివేయటమో తాకట్టు పెడతామో చేస్తాడు. అంత మాత్రమే కాకుండా లోకానుసారంగా వివాహం చేసుకున్నటువంటి ఆ యొక్క స్త్రీ మెడలో ఉన్నటువంటి ఆ పుస్తలు కూడా లాక్కొని వెళ్ళి తాకట్టు పెట్టి తాగి అలాంటి దుస్థితికి, అంటే మనం గమనించవచ్చు ఆ ఇల్లు ఎంత భయంకరమైనటువంటి నాశనానికి గురై ఉంటుంది అనేది. ఎంత భయంకరమైన నాశనం, ఎంత భయంకరమైన ఏడ్పు ఆ ఇంటిలో మనం చూస్తామంటే. కనుకనే అటువంటి బానిసత్వము నుండి, అటువంటి చెర నుండి, అటువంటి వ్యసనము నుండి దేవుడు, ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు నీ ఎడల నా ఎడల జాలి పడటం ద్వారా ఆ యొక్క వ్యసనాల నుండి, అట్టి చెర నుండి నిన్ను నన్ను విడిపించి దేవుని మందిరంలోనికి తీసుకుని వచ్చాడు. ఆ కారణం చేత ప్రభువుని మనం స్తుతించి గణపరిచేవారంగా ఉండాలనేటటువంటిది దేవుని యొక్క ఆశ. కాబట్టే పాపము యొక్క చెర, లోకము యొక్క చెర మనం గమనిస్తాం. సాతాను యొక్క చెర మానవుని జీవితాలని పాడు చేస్తుంది. ఆ యొక్క నిత్య రాజ్యానికి వెళ్లకుండా ఆ యొక్క అగ్ని వైపు నడిపిస్తుంది. కనుకనే మనం అట్టి దుస్థితి నుండి రప్పించబడి, అట్టి దుస్థితి నుండి రక్షించబడి నిత్య రాజ్యానికి వారసులుగా చేసినటువంటి ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుణ్ణి, ప్రభువా ఎటువంటి భయంకరమైన వ్యసనం, ఎటువంటి భయంకరమైన చెర, ప్రభువా ద్వారా నా జీవితంలో కలిగినటువంటి ఆ దుఃఖము, వేదన, నాశనము, శ్రమ, నింద, ప్రభువా వాటన్నిటిలో నుండి తండ్రి నీవు నన్ను కనికరిస్తూ వచ్చావు అంటూ ప్రభువుని స్తుతించి గణపరిచేవారంగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఆశ. రెండవదిగా మనం అక్కడ చూస్తే గనక, ఇదొక్కటి చూసి మనం ముగించుకోవటానికి ప్రయత్నించేద్దాం. రెండవదిగా దోషం. కాబట్టి దోషము నుండి ఆయన మనల్ని విడిపించినట్లుగా మనం చూస్తాం. ఏంటి దోషము అంటే అనేది గనక మనం గమనిస్తే, లేవి కాండము 16వ అధ్యాయము 21 వచనం. లేవి కాండము 16వ అధ్యాయము 21వ వచనాన్ని కనుక మనం చూస్తే, అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే, అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీల పాపములన్నీ, జాగ్రత్తగా చదవండి అక్కడ, ఇశ్రాయేలీల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యములోనికి దాన్ని పంపవలెను. ఆ మేక వారి దోషములన్నింటినీ ఆ ఎడారి దేశమునకు భరించిపోవును. కాబట్టి దోషము అంటే ఇక్కడ ఏమి రాయబడతా ఉంది అంటే, మనం చూస్తూ ఉన్నాం, ఆ దోషము అనగా వారి పాపములన్నీ, వారి అపరాధములన్నీ ఆ మేక మీద, ఆ మేక తల మీద ఉంచినప్పుడు, ఆ మేకను అరణ్యం వైపు పంపిస్తే ఆ మేక వారి దోషాలన్నింటినీ మోసుకొని వెళ్తుంది అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. దోషము అంటే మానవుని జీవితంలో కలిగేటటువంటి అపరాధాలు. దోషము అంటే మానవుడు చేసేటటువంటి పాపాలు అనేది మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. రెండవదిగా గనక మనం చూస్తే, దోషము అంటే రండి చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనాన్ని కనుక మనం చూస్తే, అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట, విస్తారమైన మాటల వలన, విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులు మూసుకొనివాడు. కాబట్టి దోషం అంటే ఏంటి? విస్తారమైనటువంటి మాట. విస్తారంగా కదా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం, విస్తారంగా మాట్లాడతాం. రెండవది, ఇష్టానుసారంగా మనం మాట్లాడే వారంగా
మనం ఉంటాం. అందుకే కీర్తన గ్రంథం 94వ అధ్యాయములో మనం చూస్తే గనక 4వ వచనం, కీర్తన గ్రంథము 94వ అధ్యాయము, వారు వదరుచు విస్తారమైన మాటలు పలుకుచు దోషము చేయువారందరూ బింకములాడుదురు అనేది మనం చూస్తాం. బింకములాడుదురు అనేది కాబట్టి విస్తారమైన మాటలు కదా, లేనివి లేని వాటన్నిటినీ వారు మాట్లాడుతా బెంకము అబద్ధికులుగా ఉన్నారనేది మనం చూస్తాం. కాబట్టి విస్తారమైన మాటలు అనేటటువంటిది దోషం అనేది మనం చూస్తాం. మూడవదిగా గనక మనం చూస్తే కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 6వ వచనం, కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 6వ వచనం, మా పితరుల వలనే మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. కాబట్టి దోషం ఏంటిది అంటే భక్తిహీనత అనేటటువంటిది దోషము అనేది మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి 3 చూసాం. ఏంటిది దోషం అంటే? పాపము, అపరాధం అనేది చూసాం. రెండవదిగా దోషం అంటే ఇష్టానుసారమైనటువంటి మాట అనేది మనం చూసాం. మూడవదిగా దోషము అంటే భక్తిహీనత అనేది మనం చూస్తూ వచ్చాం. నాలుగవదిగా యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 18వ వచనాన్ని కనుక మనం చూస్తే, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనం, నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసిన విస్తార దోషము చేత అనేది మనం చూస్తాం. కాబట్టి నాలుగవదిగా దోషము అంటే అన్యాయము, అక్రమము అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దోషము అంటే అన్యాయము, అక్రమము. దోషము అంటే రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనాన్ని కనుక మనం చూస్తే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం చూస్తే, భోజనం నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి, సమస్త పదార్థములు పవిత్రములే కానీ అనుమానముతో తినువానికి అది అంటే దాని అర్థం ఏంటిదంటే దోషం అంటే అనుమానము అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. అనేకులు అనుమానముతో తమ జీవితాలని నష్టపరుచుకుంటారు, తమ కుటుంబాలను కూల్చుకుంటారు అనేటటువంటిది మనం చూస్తాము. ఇట్టి దోషము నుండి ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు జాలి కలిగి నన్ను విడిపించినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ దోషం మన జీవితాల్లో ఎలా ఉన్నది అంటే, కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనాన్ని కనుక మనం చదివితే, కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనాన్ని కనుక మనం చదివితే అక్కడ మనం చూస్తాం ఈ దోషాలు ఎలా ఉన్నాయి మన జీవితాల్లో అంటే, ఇక్కడ చూస్తూ ఉన్నాం, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి, నా దోషమును బట్టి నా బలము క్షీణించిపోతున్నది, తగ్గిపోతున్నది నా ఎముకలు. కాబట్టి ఆ దోషము చేత బలము తగ్గిపోతూ ఉంది, ఎముకలు క్షీణించిపోతూ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటిదంటే మరణము ఆసన్నమవుతూ ఉంది, వ్యాధిగ్రస్తులమవుతా ఉన్నామనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మనం గనక చూస్తే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనాన్ని గనక మనం చూస్తే, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ ప్రతివాడు తమ దోషము చేతనే, కాబట్టి దోషము ద్వారా జీవితాల్లోనికి మరణం అనేటటువంటిది ప్రవేశిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకే కీర్తన గ్రంథం మనం చూస్తే 39వ అధ్యాయము 11వ వచనం, కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 11వ వచనం గనక మనం గమనిస్తే చదవండి. దోషమును బట్టి మనుషులను శిక్షించినప్పుడు చెమట కొట్టిన వస్త్రము వలె వారి అందము చెడగొట్టింది. కాబట్టి దోషం అనేటటువంటిది బలాన్ని తగ్గిస్తుంది,
దోషము అనేటటువంటిది వారి ఎముకలను క్షీణింపచేస్తుంది. దోషము అనేటటువంటిది మరణానికి కారణమవుతుంది. దోషము అనేటటువంటిది చెమట కొట్టినటువంటి వస్త్రం వలె జీవితాలని మార్చివేస్తుంది అనేటటువంటిది మనం చూస్తాం. అందుకే దావీదు అంటాడు, దోషములు నా తలకు పైగా నా తలను మించి ఉన్నవి అంటాడు. దోషములు నా తలను మించి ఉన్నవి. తలను మించినటువంటి దోషాలు మన జీవితాలని ఆవరించినప్పుడు, దేవుడు మనల్ని చూసినప్పుడు, మన దోషాలే కనపడతా ఉన్నప్పుడు, ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టలేదు. కానీ నీ ఎడల నా ఎడల ఆయన తన జాలి, తన కనికరాన్ని చూపించి తన ఏకైక కుమారుడైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి కల్వరి శిలువలో నీ దోషానికి బదులుగా, నీ యొక్క చెరకు బదులుగా, నీ పాపానికి బదులుగా నువ్వు దేనికి బానిసవైపోతూ వచ్చావో, దేనితో నువ్వు చెరపడుతూ వచ్చావో, ఏ వ్యసనానికి నీవు దిగజారిపోతూ వచ్చావో దాని నుండి నిన్ను విడిపించి విడుదల చేసి నీ జీవితానికి రక్షణ, నీ జీవితానికి క్షమాపణ అనుగ్రహించేదాని కొరకై ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు కల్వరి శిలువలో తాను బలి అయి నేను ఆ దోషాలన్నింటినీ, నేను ఆ పాపాలన్నింటినీ ఆ కల్వరి శిలువలో తాను భరించటం ద్వారా నీకు నాకు అనుగ్రహించినటువంటి ఆ పాప క్షమాపణను బట్టి ఈనాడు నీవు నేను దేవుని మందిరావరణములో చేర్చబడుతూ వచ్చాం. ఆ నిత్య నరకాగ్ని నుండి తప్పించబడి దేవుని మందిరావరణములో చేర్చబడి నిత్య జీవానికి వారసులంగా చేయబడుతూ వచ్చాం. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రభు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని మనం తలంచుకుంటూ, ప్రభా నా ఏళ్ళ ఎంత గొప్ప కార్యం, నా ఏళ్ళ ఎంత గొప్పదైన జాలి నువ్వు చూపిస్తూ వచ్చావా తండ్రి అంటూ ప్రభుని హృదయమారా స్తుతించేదాని కొరకై ఆ ప్రభు నీ ఏళ్ళ నా ఏళ్ళ తన కృపను వెల్లడిపరచును గాక.